ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక తీసారా? అందరూ చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను చాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములు అన్నీయూ నీ రక్తము క్రింద పెట్టుచున్నాము ప్రభువ. గొర్రెపిల్ల రక్తము క్రింద మాకు విమోచన ఉన్నది, మాకు రక్షణ ఉన్నది, మాకు నీతి మార్గం ఉన్నది. అయ్యా, మేము నిన్ను ఆశ్రయిస్తా ఉన్నాము. ఈ చిన్న సహవాసం మొత్తం నిన్నే ఆశ్రయిస్తా ఉన్నది ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ స్వరం మాకు వినిపింపజేయండి, నీ ప్రత్యక్షత మాకు ఇవ్వండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి, ఆత్మీయ వాతావరణం కలగజేయండి. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ దూరపరచండి ప్రభువా. ఇక్కడ ప్రేమ, సంతోషం, సమాధానం ఉండునుగాక. దేవుని యొక్క ఆత్మ సంచారం జరుగునుగాక. ఇజ్రాయెల్ పాలెంలో రాత్రిపూట ఏ విధముగా అగ్నిస్తంభం ప్రత్యక్షమైనదో ఇక్కడ కూడా అగ్నిస్తంభం ప్రత్యక్షం అవునుగాక. నీ కృప మా అందరితో ఉంచమని, బలహీనమైన బిడ్డలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. ఎంతమంది ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? సంతోషిస్తున్నారా? పొద్దున చెప్పాను ఈ బుక్ చదవమని. పోనీ పొద్దున చెప్పిన తర్వాత చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొద్దున చెప్పిన తర్వాత చదివిన వాళ్ళు. హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేసిన తర్వాత తెనాల్లో మరలా మరి షర్ట్ అంతా తడిసిపోయినది, ముద్దైపోయాము. అయినా కానీ 2 గంటల ప్రాంతంలో, 2-2:30 ప్రాంతంలో మరి ఇది వర్తమానం ధ్యానం చేశాను. ప్రైజ్ లార్డ్. ఈ వర్తమానం ధ్యానం చేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశాలు నాకు తగిలినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దాంట్లో మీకు కొన్ని విషయాలు ఇప్పుడు తీసుకొని రావడానికి ఇష్టపడుచున్నా. పేజీ నెంబరు మరి 7వ నెంబర్ పేజీ. హల్లెలూయా. అందరూ తీయాలని ఇష్టపడుచున్నా. ఎనిమిదవ నెంబర్ పేజీ అండి.
16వ పేర. మీ దగ్గర ఉన్నది కదా, బుక్ ఉన్నది కదా, ప్రతి వాళ్ళు చూడండి. 8వ నెంబర్ పేజీ, 16వ పేర. మరియు ఇప్పుడు మనము పవిత్రపరిచే ఒక జీవితాన్ని గూర్చి మాట్లాడుచున్నాం. ఏమంటున్నాడు? పవిత్రపరిచే ఒక జీవితాన్ని గూర్చి మాట్లాడుచున్నాం. చివరి రాత్రి నేను రక్తము ద్వారా సహవాసమును గూర్చి మీతో మాట్లాడాను. రక్తము క్రింద సహవాసం. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఆదామవ్వలని ఎక్కడ కలుసుకున్నాడు? దేని కింద కలుసుకున్నాడు? రక్తం కిందే కలుసుకున్నాడు. కిందటి వారం గత చివరి రాత్రి నేను రక్తం కింద సహవాసం గురించి మీతో మాట్లాడాను. దేవుడి మనిషిని రక్తం ద్వారా తిరిగి సహవాసానికి ఎలా తెచ్చాడు? పాపం చేసిన ఒక మానవుడిని తిరిగి రక్తము ద్వారా, హల్లెలూయా, దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం? ఈ లోకాధికారితో కాదు, ముఖ్యమంత్రితో కాదు, ప్రధానమంత్రితో కాదు, అర్థమవుతుందా? ఎంపీతో కాదు, ఎమ్మెల్యేతో కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళతో కాదు. ఎవరైతే సృష్టిని చేశారో, ఎవరైతే భూమి ఆకాశాలు సృజించారో ఆ సృజించిన సృష్టికర్తతో సహవాసం. చల్లబోట జాములో సాయంకాలం టైంలో ఆదాము దగ్గరికి ప్రతిరోజు వచ్చి సహవాసం చేసేవాడు. దేవుడు ప్రతినిత్యము ప్రతిరోజు సాయంకాలం చల్లబోట జాములో దేవుని కుమారుల దగ్గరికి వచ్చి సహవాసం చేసేవాడు. అపవాది ఆ కుటుంబాన్ని దాడి చేసినప్పుడు అప్పుడు ఏమయ్యారంటే దేవుని బిడ్డలు పాపములో ఉండిపోయారు. ప్రజలా వాళ్ళు భయపడి చెట్ల చాటుకెళ్ళి దాక్కున్నారు. వారు అంజూరు పాకులు కచ్చడాలుగా చేసుకున్నారు. ఆయన స్వరం విన్నప్పుడు భయపడ్డారు. అదే పాపము జరగక ముందు ఆయన స్వరం విన్నప్పుడు ఎంతో మధురముగా ఉన్నది. వాళ్ళు భయపడలేదు. పాపము జరిగిన తర్వాత వాళ్ళు భయపడి దాక్కున్నారు. ప్రజలా అప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చి మరలా వాళ్ళని సహవాసానికి తీసుకొని రావటం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన అత్యుత్తమైన మార్గం ఏంటయ్యా అంటే గొర్రె పిల్ల యొక్క రక్తం. ప్రజలా గొర్రెపిల్ల రక్తం క్రింద వాళ్ళని కలుసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తం కింద ఈరోజు పాపిని కలుసుకుంటున్నాడు. పాపినైనా మనల్ని కలుసుకునే ఏకైక మార్గం ఏంటి? రక్తమే అయి ఉన్నది. కోళ్ల రక్తము కాదు, యొక్క ఎడ్ల రక్తము కూడా కాదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము క్రిందే ఈరోజు పాపిని కలుసుకుంటా ఉన్నాడు. దేవుడు ఒక పాపిని కలుసుకోవాలంటే యేసుక్రీస్తు రక్తం అవసరమై ఉన్నది. తిరిగి యేసుక్రీస్తు రక్తం కిందకి ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తి దేవుడితో సహవాసం చేయగలడు. ప్రైజ్లా. దేవుడితో సహవాసం చెయ్యాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు రక్తం కిందకి రావాలి. ఎవరి రక్తం కిందకి రావాలి? యేసుక్రీస్తు రక్తము క్రిందకి రావాలి. ఇప్పుడు రక్తం ఎక్కడున్నది? ప్రజలా, ఇప్పుడు రక్తం ఎక్కడున్నది? 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో కార్చిన రక్తం ఇప్పుడు ఎక్కడుంది? హల్లెలూయా. ఇప్పుడు రక్తం ఎక్కడుంది? ఈ కాలపు వర్తమానంలో ఉన్నది. ఈ కాలపు వర్తమానం దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడే ఆ రక్తం నీకు దొరుకుతుంది. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు మనిషిని తన రక్తము ద్వారా తిరిగి సహవాసానికి ఎలా తెచ్చాడు? ప్రజలా, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా సహవాసానికి రాగలిగాడా మనిషి? పాపం పోతుందా? అవిశ్వాసం పోతుందా? అపనమ్మకం పోతుందా? తిరిగి మరలా మానవుడు దేవుడితో కలుసుకోగలడా? హల్లెలూయా. మరియు ఈ రాత్రి నేను క్రీస్తులో దాచబడిన ఒక జీవమును గూర్చి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఇదే హెడ్డింగ్, టైటిల్ కూడా ఇదే. హల్లెలూయా. నీ జీవం ఎక్కడ దాచబడింది?
క్రీస్తులో దాచబడినది. క్రీస్తులో దాచబడిన జీవము గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. మీకు తెలుసా గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడినది? 2000 సంవత్సరాల జగత్తుకి పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల వధించేశాడు. హల్లెలూయా. ఉందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన ప్రణాళిక పట్టుకోవాలి. మీరు ఎక్కువ సమయం ఏం తీసుకోను, చాలా తక్కువ సమయమే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఎప్పుడు ముందే వధించబడిన గొర్రెపిల్ల దేవ గ్రంథములో మన పేర్లు రాసేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. బైబిల్ విద్యార్థులు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారమునకు ఆవరణములు ఉండేవని ఎరుగుదురు. పాత నిబంధన ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. ఇవి మీ దగ్గర ఉన్నాయి కదా, ఇవి ఇచ్చాను అంతకు ముందు. అవి ఇప్పుడు అవసరమైంది. ఈ వర్తమానంలో, ఈ వర్తమానానికి ఇవి అవసరమైనవి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవాలయపు నమూనా అని ఉంది. అవునా? దేవుడు పాత నిబంధనలో మొదటి నిర్గమము యొక్క ప్రవక్త మోషేకి దేవుడు కొండ మీద చూపిన నమూనా ప్రకారముగా ఆలయాన్ని కట్టమన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ ఆలయం 3 భాగాలుగా కట్టబడుతుంది. ఈ గుడారము, ఈ దేవాలయము 3 భాగాలుగా కట్టబడుతుంది. ఇదిగో ఇక్కడ బయట ఆవరణం అంటారు దీన్ని. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఉన్నది చూసారా, ఇది పరిశుద్ధ స్థలము అంటారు. ఇది రెండోది. ఇక్కడ పైన ఉన్నది చూసారా, అతి పరిశుద్ధ స్థలము అంటారు. ప్రైజ్ లార్డ్. అవునా? ఎవరైనా లేకపోతే తర్వాత తీసుకోండి. హల్లెలూయా. అయితే ఇక్కడ పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారమునకు ఆవరణాలు ఉండేవని ఎరుగుదాం. బైబిల్ పాఠకులు, బైబిల్ ధ్యానం చేసేవారు ఈ సంగతులు ఎరగాలి. హల్లెలూయా. అవి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నది అన్నమాట. ప్రైజ్ లార్డ్. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలము మధ్యలో ఒక తెర ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆవరణం ఉంది, ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉంది, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం ఉంది. పట్టుకుంటున్నారా? నువ్వు కూడా 3. శరీరం ఉంది, లోన ఆత్మ ఉంది, దాని లోపల ప్రాణం ఉంది. ప్రైజ్ లార్డ్. నీవు కూడా 3 గదులుగా ఉన్నావు. ప్రైజ్ లార్డ్. నీవు కూడా 3 గదులుగానే ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. పరిశుద్ధ స్థలములో బోధించబడిన ఆ విషయాలన్నీ
వాటిని పోల్చి చెప్పేవాడిగా పాత నిబంధనను కొత్త నిబంధనతో పోల్చి చెప్పుట నాకు అలవాటు. ప్రజలా, మన కాల ప్రవక్త పాత నిబంధన తీసుకుంటున్నాడు, దానిని కొత్త నిబంధనతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఇట 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఈ మూడిటిలో దేవుడు నివసించే ప్లేస్ ఏది? ఆవరణంలోనా? నో. పరిశుద్ధ స్థలంలోనా? కాదు. ఎక్కడ నివసిస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నివసించే స్థలం. అవునా? ఆవరణం అంటే బయట కోర్టు, బయట ఉండే భాగం అన్నమాట. హల్లెలూయా. ఆవరణం అంటే ఏదో కాదు, ఇదిగో ఈ శరీరం. మీ శరీరమే ఆవరణం. మీ శరీరం బయట ఉన్నదా? శరీరం కనబడుతుందిగా, అందరికీ కనబడుతుందా లేదా? ఇదే ఆవరణం. దీని లోపల ఉన్నది ఇంకొకటి, ఒక తెర ఉన్నది. దీని లోపల ఇంకొకటి ఉన్నది, అది ఆత్మ ఉన్నది. అర్థమవుతుందా? అది పరిశుద్ధ స్థలముగా పిలువబడుతుంది. దాని లోపల ఇంకొకటి ఉంది, అది ప్రాణమై ఉన్నది. దేవుడు ఉండేది అక్కడే. దేవుడు నివసించే ప్లేస్ అక్కడే. పౌలు గారు చెప్తున్నాడు, మీ హృదయమే దేవుని ఆలయమని. ఆలయమని అంటే మీ ఇన్నరు కోర్టులో లోపల దేవుడు ఉంటున్నాడా? దేవుడు నివసించే స్థలం అదే. సంగమా, పట్టుకుంటున్నావా? హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. దీనిని ఆ రీతిగా పోల్చినప్పుడు పాతది కొత్త దాని యొక్క ఛాయని నీవు గ్రహిస్తావు. ఇదేంటి? కొత్తది. అవునా? ఇది పాతది ఛాయ. కొత్త నిబంధనకి ఛాయ ఏది? పాత నిబంధన. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అప్పుడు అది కథారూపంలో ఉంటుంది. అప్పుడు దాన్ని నువ్వు మర్చిపోలేవు. ఇలాగ ఎగ్జాంపుల్ తీసుకొని పాత నిబంధనని కొత్త నిబంధనని పోల్చి చూపిస్తా ఉంటే అది నీ హృదయంలో నాటుకుపోతుంది. నువ్వు మర్చిపోలేవని ప్రవక్త చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడే ఉన్నారా? కొంచెం ముందుకి నెక్స్ట్ పారాలోకి వెళ్తారా? ఆ కాలంలోని రాజుల కొరకు నేను ప్రార్థించాను. ప్రవక్త మరి రాజుల కొరకు ప్రార్థన చేశాడు. రాజుల కొరకు ఇక్కడ ఒక అంశం ఉంది, దాని కొరకు నేను అండర్లైన్ చేసేదాన్ని. హల్లెలూయా. ప్రవక్త రాజుల కొరకు ప్రార్థన చేశాడు. తెలుసా మీకు? ఇంగ్లాండ్ రాణి కొరకు ప్రార్థించాడు, రాజుల కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజులు అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. దేశాన్ని పరిపాలించే రాజులు అన్నమాట. ఆ కాలంలో రాజుల కొరకు నేను ప్రార్థించాను. నేను రాజు ముందుకు నడిచి వెళ్ళేటప్పుడు, ప్రవక్త రాజు ముందుకు వెళ్ళి నడిచేటప్పుడు ఎలా అంటే అలాగ వెళ్తే ఊరుకుంటారండి? దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. అవునా? ఆ క్రమం ఏంటో చెబుతున్నాడు చూడండి. వెళ్ళేటప్పుడు వారు నాకు ఎట్టి సూచనలు ఇచ్చారో నాకు గుర్తుంది. ముందు రాజును సమీపించాలంటే అక్కడ కొంతమంది ఉంటారు భటులు, వాళ్ళు సూచనలు ఇస్తారు. అయ్యా, నువ్వు ఈ విధంగా నడుస్తూ వెళ్ళాలి, ఇలాగే రావాలి, కానీ నువ్వు వేరే రకంగా వస్తే నిన్ను అసలు రాజును కూడా కలుసుకోనివ్వరయ్యా అని కొన్ని సూచనలు ఇస్తారు. ఆ సూచనల మేర పాటిస్తూ వెళితేనే రాజు దగ్గరికి వెళ్ళగలుగుతాడు ఈ వ్యక్తి. ప్రైజ్ లార్డ్. అవునా కాదా? ఇక్కడ చూద్దాం. వెళ్ళేటప్పుడు వారు నాకు ఎట్టి సూచనలు ఇచ్చారో నాకు గుర్తుంది. నా వీపు రాజు వైపు చూపొద్దు అని చెప్పారు. ఏం చెప్పారు? నా వీపు రాజు వైపు చూపొద్దు. ఎప్పుడైతే రాజు వైపు నా వీపు చూపుతున్నావో ఇక నిన్ను రాజు దగ్గరికి కూడా ఎత్తుకెళ్ళలేరు, బయటికి పంపించేస్తారు.
ప్రజలా ఇప్పుడు రాజును కలుసుకోవాలంటే, భూలోక సంబంధమైన ఒక రాజును కలుసుకోవాలంటే ఒక క్రమం పెట్టారు. ఆ క్రమం ఫాలో అవ్వాలి. ప్రజలా భూలోక సంబంధమైన రాజును కలవటానికే ఒక క్రమం ఉంటే, పరలోక సంబంధమైన రాజు దేవాది దేవుడు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి క్రమం ఉందా లేదా? ఆ క్రమంలో నువ్వు ఫాలో అయితేనే నువ్వు కలుసుకుంటావు. ఎవరిని? దేవుడిని యేసుక్రీస్తుని. హల్లెలూయా. నేను ఫాలో అవునయ్యా, నా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే నువ్వు కలుసుకోలేవు ఆయన్ని. నువ్వు కలుసుకోవాలంటే ఆ సూచనలు ఫాలో అవ్వాలి, ఆ గురుతులు ఫాలో అవ్వాలి. వాళ్ళు నీకు ఏ సూచనలు చూపించారో వాటిని వెంబడించాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూద్దాం. నా వీపు రాజు వైపు చూపొద్దు అని చెప్పారు. సరే అయ్యా, వెళ్ళేటప్పుడు మొహం చూపుతాను. ఇక్కడ రాజు కూర్చున్నాడు. ఈ రాజు కూర్చున్నప్పుడు నా వీపు ఆయన వైపు చూపడంటే వెళ్ళేటప్పుడు మొహం చూపిస్తా వెళ్తా. మరి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని లేదా ఆయన చెప్పిన మాటని వెళ్ళేటప్పుడు నేను తిరగాలి కదా. అప్పుడు నా వీపు ఎవరికి చూపినది అవుతుంది? తిరగకూడదు అక్కడ. మరి తిరగకుండా ఎట్లా రావాలి? ఇలా వెళ్ళిన వ్యక్తి, ఇలా రాజుని దర్శించిన వ్యక్తి మరలా ఇలాగే వెళ్ళాలి వెనక్కి. కనబడుతున్నానా? ఇలాగే రావాలి వెనక్కి. హల్లెలూయా. ఇట తిప్పడానికి లేదు. మళ్ళీ ఇట తిప్పావంటే ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా. అలాగే ముందుకే ఎలా వెళ్ళాడో అలాగే వెనక్కి వచ్చేసేయాలి. అర్థమవుతుందా? వెనక్కి నడుస్తూ రావాలి. వెనక్కి వచ్చేటప్పుడు వెనక్కి నడుస్తూ రావాలి. నీవు ఒక ప్రత్యేకమైన రీతిలో సమీపించాలి. ఎట్టంటే అట్టాగా సమీపిస్తానంటే కుదరదు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన రీతిలో సమీపించాలి. లేనట్లయితే నీవు వెనక్కి పిలువబడతావు. నువ్వు ప్రత్యేకమైన రీతిలో నువ్వు అక్కడ ఆ రాజుని సమీపించటం లేదనుకో, నువ్వు వెనక్కి పిలువబడతావు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వెనక్కి పిలువబడతావు అంటే అర్థం ఏంటి? ఇక రాజు కలవడు. రాజు యొక్క ముఖ దర్శనం లేదు. నువ్వు ఫెయిల్ అయిపోయావు, పక్క జరుగు అంటారు. అది దేవుడికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఈ లోక సంబంధమైన రాజుకే అలాగ ఉంటే ప్రవక్త ఆలోచన చూడండి. హల్లెలూయా. ఒక పాపి దేవుణ్ణి కలుసుకోవటానికి ఒక మార్గాన్ని బైబిల్లో ఎక్కడైనా పెట్టాడా? ఏదైనా ఉందా మార్గం? ఒక పాపి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, దేవుడి యొక్క నిత్య జీవాన్ని పొందుకోవటానికి, దేవునితో సహవాసం చేయటానికి ఏదైనా మార్గం అంటూ బైబిల్లో ఉన్నదా? ఏంటి ఉంటే ఆ మార్గం? ప్రైజ్ లార్డ్. అడుగుతున్నాడు, ఏంటి ఉంటే ఆ మార్గం? హల్లెలూయా. రెండోది మీకు ఇంకొకటి ఈజీగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ప్రవక్త. ఇది మొదటి ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి? న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, ఓ ఈ న్యాయమూర్తి అంటావా? నువ్వు న్యాయస్థానానికి వెళ్ళావు, న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ ఈ న్యాయమూర్తి అని ఇష్టం వచ్చినట్టు పిలుస్తావా? పిలిచావనుకో, ఎవడరా వాడిని ముందు బయటికి తరివేయండి అంటారు. అనరా? అంటారు. ప్రజలా, ఈ లోకంలో ఒక న్యాయమూర్తిని కలవటానికే, హల్లెలూయా, అక్కడ అంటున్నాడు చూడండి, ఓ ఈ న్యాయమూర్తి నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అని కేకలు వేయవు. అలా కేకలు ఏమైనా వేస్తావా? వేయవు. చూసారా? నీవు అనుమతించబడి
ఏర్పరచబడిన మార్గంలో రావాలి. ఘనత వహించిన న్యాయమూర్తి గారు అనాలి. ఏమనాలి? ఘనత వహించిన న్యాయమూర్తి గారు, కొంచెం మా మనవి వినండి. గౌరవంతో మాట్లాడాలి, విధేయతతో నడుచుకోవాలి. హల్లెలూయా. ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవంతో విధేయతతో నడుచుకోవాలి. అంటే భౌతిక సంబంధంగా ఒక న్యాయమూర్తినో ఒక రాజునో కలవటానికి ఎంతో వినయ విధేయతలు చూపిస్తుంటే, మరి పరలోక దేవుడిని, ఉన్నతమైన న్యాయాధిపతిని, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవాది దేవుడిని నువ్వు కలుసుకోలేటప్పుడు దేవుడు ప్రవేశపెట్టిన మార్గం ఏంటి? దేవుడు ఆ వ్యక్తిని, దేవుడిని కలుసుకోవడానికి ఎట్టంటే అట్ట వస్తే ఊరుకుంటాడా? ఏమండి, ఎట్టంటే అట్ట వస్తే ఊరుకుంటాడా? హల్లెలూయా. మూడోది, హల్లెలూయా, ఇక్కడ రాసుకున్నాను అనమాట. మరియు మనము దేవుణ్ణి సమీపించినప్పుడు ఖచ్చితముగా ఆయన ఏర్పరిచిన మార్గంలోనే ఆయనను సమీపించాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం, దేవుడు ఎన్నుకున్న మార్గం, దానిలోనే సమీపించాలి నువ్వు. మనము సరిగా ఆయన ఏర్పరిచిన మార్గంలోనే నడిచినప్పుడు మాత్రమే, ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడుస్తావో, ప్రైజ్ లార్డ్, ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, నడిచినప్పుడు మాత్రమే ఆయనను చేరి ఆయన మాటలు వినే భాగ్యం నీకు కలుగుతుంది. ఆ రాజాది రాజు మాటలు వినే భాగ్యము ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే, ఆయన ఏర్పరిచిన మార్గంలో నువ్వు సమీపించినప్పుడు, ప్రైజ్ లార్డ్, నడిచినప్పుడు. పట్టుకుంటున్నారా? 18వ పేర. హల్లెలూయా. ఇప్పుడు ఆ మార్గం గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పాత నిబంధనలో మీకు తెలుసు కదా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏదో. దేవుడు ఏర్పాటు చేసిన, అమ్మో చొక్కాలోకి వెళ్ళింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్ని పగబెట్టేస్తున్నాయి నన్ను, చివరికి పురుగులు కూడా వదిలిపెట్టేస్తున్నాయి. హల్లెలూయా. సరే చూడండి, పాత నిబంధనలో వెలుపలి ఆవరణాలు ఉండేవి. ఉన్నాయా? వెలుపలి ఆవరణం. ఆ మొదటి ఆవరణంలో ఏమున్నదో మనం గమనించుదాం. మొదటి ఆవరణంలో ఏమున్నది మీరు చెప్పండి? ఇత్తడి ఉన్నాయి. గంగాళము ఒకటి ఇత్తడిదే, రెండోది ఇత్తడి బలిపీఠం ఉన్నది. ఇత్తడి దేనికి సాదృశ్యం? తీర్పు తీర్చబడింది అనడానికి సాదృశ్యం. ప్రైజ్ లార్డ్. సరే చూద్దాం, ఆవరణంలో ఏమున్నదో మనం గమనించేద్దాం. తర్వాతదేంటి? రెండోదేంటి? పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలము, ఆ యొక్క ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? తెర. మొదటి తెర ఉంది అక్కడ. ఏముంది? పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే ముందు తెర ఉంది అక్కడ. అది మొదటి తెర అని రాశాడు. ప్రైజ్ లార్డ్. మరియు దాని తర్వాత, అర్థమవుతుందా? ఈ పరిశుద్ధ స్థలము తర్వాత అక్కడ కూడా ఒక తెర ఉంది. ప్రైజ్ లార్డ్. మరి అక్కడేముంది? పరిశుద్ధ స్థలంలో 3 ఉన్నాయి. దీపవృక్షం ఉంది, రొట్టెల బల్ల ఉంది, సువర్ణ ధూపవేదిక ఉంది. ప్రైజ్ లార్డ్. దావీదు సముఖపు రొట్టెలు తింది పరిశుద్ధ స్థలంలోయే. యాజకులే తినే రొట్టెలు తిన్నాడు దావీదెళ్ళి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంది. ప్రైజ్ లార్డ్. మూడోది ఏంటి?
అతి పరిశుద్ధ, దేవుడు నివసించే ప్లేసే అది. దేవుని యొక్క షకీనా మేఘం అక్కడికి దిగొస్తుంది. దేవుడు వెలుగు అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఏమంటున్నాడో చూద్దాం. దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం మరియు ఆవరణంలో ఏ ఏ ఉపకరణాలు ఉన్నాయి? పరిశుద్ధ స్థలములో ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నది? ఇవి తెలియాలి, ప్రతి వాళ్ళకి తెలియాలి. ఎత్తబడాలనుకుంటున్న ప్రతి వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా. ఆవరణంలో ఏమేమున్నాయి? పరిశుద్ధ స్థలములో ఏమేమున్నాయి? అతి పరిశుద్ధ స్థలములో ఏమేమున్నాయి? వాటిని కొత్త నిబంధనకి తీసుకురావాలి. పాత నిబంధనలో ఉన్న వాటిని కొత్త నిబంధనలో తీసుకొచ్చి కొత్త నిబంధన ఆరాధన కార్యక్రమాలతో పోల్చాలి. ప్రైజ్ ది లార్డ్. సంగమా, అలర్ట్ గా ఉన్నావా? పట్టుకుంటున్నావా? ఎన్ని భాగాలు మొత్తం? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అవునా? ఆవరణంలో ఇత్తడి గంగాళం, ఇత్తడి బలిపీఠం. పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూపవేదిక, దీపవృక్షము, రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలములో మందసము, అహరోను యొక్క చిగిరించిన కర్ర, 10 ఆజ్ఞలు, మరుగై ఉన్న మన్నా, ఆ యొక్క కరుణాపీఠం. అర్థమవుతుందా? పట్టుకోవాలి, అవన్నీ నీకు రావాలి. ప్రజలా ఏమో పాష గారు, ఆ పదాలే పేరు తరగట్లేదే, పదాలే వాళ్ళకి తిరగట్లేదు అంటావా? ప్రైజ్లా, దేవుడికి వైపు కలుగురు గాక. సరే, ఇక్కడ చూద్దాం. మరియు ఈ రాత్రి, ఇది కూడా రాత్రే, అక్కడ రాత్రే. మరియు ఈ రాత్రి అతి పరిశుద్ధ స్థలమును గూర్చి మాట్లాడదాం. హల్లెలూయా. దేని గురించి? ఆవరణం గురించి కాదు, పరిశుద్ధ స్థలం గురించి కూడా కాదు, అతి పరిశుద్ధ స్థలం గురించే. దేవుడు షకీనా మహిమ దిగొచ్చింది అక్కడే, కరుణాపీఠం అక్కడే ఉన్నది, దేవుని యొక్క వెలుగు అక్కడికే దిగొచ్చినది. ఈ రాత్రి కాల సమయంలో అతి పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడదామంటున్నాడు. అక్కడ దేవుడు నివసించును. అక్కడే దేవుడు అడ్రస్, దేవుని అడ్రస్, దేవుని అడ్రస్. ఆవరణ కాదు, పరిశుద్ధ స్థలం కాదు, అతి పరిశుద్ధ స్థలం. అక్కడే దేవుడు నివసించేది, దేవుడు నివసించే స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. అది ఆయన నివాస స్థానం. హల్లెలూయా. దేవుడు నివసించే నివాస స్థానం ఏంటయ్యా? ఆయన అడ్రస్ ఎక్కడయ్యా? అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా పట్టుకుందామా? ఇప్పుడు ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో తెలుసా? మీకు తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలోకి ఒక వ్యక్తి ఎలా వెళ్ళాలో తెలుసా? ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా? ఎవరు పడితే వాళ్ళు వెళ్తారా? చచ్చిపోతారు వెళ్తే. ఎట్టంటే అట్ట వెళ్తారా? ఎట్టంటే అట్ట వెళ్ళినా వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయినాడు కదా అక్కడ, వాడిని తీసుకొద్దామని ఇంకోటి వెళ్తే వాడు చస్తాడు. ఓరే వాళ్ళిద్దరు చచ్చిపోయారు, వాళ్ళిద్దరిని లాక్కొద్దామరా కాళ్ళు పట్టుకోలేరు, ఈడేళ్ళడానికి ఈడు చచ్చిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దానికి మార్గం ఏంటి? గొలుసు కట్టేస్తారు, ఒక తాడో గొలుసు కట్టేస్తారు నడుముకి. అర్థమవుతుందా? ఆయన నడుస్తూ ఉన్నప్పుడు
యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ఆ యొక్క గానం చేస్తా ఉంటాయి ఆ గంటలో. ఈయన గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని పట్టుకొని వెళ్తాడు, రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. ప్రజలా అర్థమవుతుందా? యాజకులందరూ వెళ్ళే ప్లేస్ పరిశుద్ధ స్థలం వరకే, పరిశుద్ధ స్థలం వరకు యాజకులందరూ వెళ్తారు. కానీ ఆ మూడవ భాగం ఉందే అతి పరిశుద్ధ స్థలం, దేవుడు నివసించే ప్లేసు, దానిలోకి ప్రధాన యాజకుడే వెళ్ళాలి. అది ఎట్టంటే అట్ట వెళ్తే కుదరదు. ఈయన నడుస్తూ వెళ్తున్నప్పుడు గంటలు మోగుతా ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఏమని మోగుతాయి అంటే యెహోవా పరిశుద్ధుడు అని మోగుతాయి. ప్రైజ్ లార్డ్. ఒకవేళ ఈయన నడుముకి తాడు ఉంటుంది, హల్లెలూయా, ఆ తాడు వెళ్తా ఉండినప్పుడు ఆవరణం దాకా ఉంటుంది. అట్టుకడుతుందా? ఆవరణం బయట తాడు ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ ఆ తాడుని పట్టుకొని ఉండాలి. ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో సౌండ్ రాకుండా, హల్లెలూయా, అయ్యయ్యో అక్కడ చచ్చిపోయాడు, నేను వెళ్ళిపోయి తీసుకొస్తానని వెళ్తే ఈడు చస్తాడు. మార్గం ఏంటయ్యా అంటే ఆ తాడు పట్టుకొని లాగాలి. బావిలో నీళ్లు లాగేస్తారు చూసావా? బిందె కట్టేసి బిందెకి తాడు కట్టేసి బావిలో దించేస్తారు, దించేసి లాగుతా ఉంటారు. ఇప్పుడు వచ్చినాయో రాలేదు, అంత పప్పులైనవి అనుకుంటా, ట్యాప్లు పప్పులైనవి. వెనక బావిలో నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. రైజులా కొన్ని చోట్ల ఉన్నాయి కదా అవి. హల్లెలూయా. ఆ తాడు కట్టి లాగుతా ఉండాలి, అప్పుడు అది నీళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు ముంచుకొని వచ్చింది అనమాట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ యొక్క నడుముకు కట్టబడిన తాడు ఆ యొక్క బయట ఆవరణం దాకా ఉంటుంది. ఆ యొక్క లోన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఎట్టంటే అట క్రమం ప్రకారం వెళ్ళాలి. అదే ముందు చెప్పింది ఆయన. ఒక రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళవు కదా, ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇష్టం వచ్చినట్టు పోయి న్యాయమూర్తి అనవు కదా. దానికి ఒక క్రమం ఉంది కదా, ఒక విధానం ఉన్నది కదా, ఒక మార్గం ఉన్నది కదా. అదే విధంగా దేవుడిని సమీపించడానికి కూడా ఒక మార్గం ఉంది అంటున్నాడు, ఒక విధానం ఉంది అంటున్నాడు. ఆ విధానంలో నువ్వు రావాలి రాత్రికాల సమయంలో. ఆ విధానంలో నువ్వు రావాలి. నేను రానయ్యా అంటే చేసేదేం లేదు, తప్పక అంటాడు. ప్రైజ్ లార్డ్. వచ్చేవాడికే నిత్య జీవం. ఎవరిని కలుసుకుంటాడు? వచ్చేవాడు రాజాది రాజును కలుసుకుంటాడు, ప్రభువులు కలుసుకుంటాడా, యేసుక్రీస్తుని కలుసుకుంటాడా. సరే, ఇది చూద్దాం. ఉన్నారా? అలర్ట్గా ఉన్నారా? 1-2 పేరాలు చెప్పి క్లోజ్ చేస్తాం. చాలా పెద్ద అంశం ఇది, మరలా మీరు ధ్యానం చెయ్యాలి. అది చాలా లోతైన సంగతులు ఉన్నది. హల్లెలూయా. మీకు బోర్డు మీద గీసి చూపిస్తా, చెప్తా. హల్లెలూయా. ఆవరణం పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. అవునా? అదేవిధంగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. అదేవిధంగా మారు మనసు, తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిజం, తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవటం. ప్రజల పాత నిబంధనలో ఉన్న ఆ 3 స్టెప్పులు కొత్త నిబంధనలో ఉన్న దానికి పోల్చి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రజల సరే, ఇక్కడికి వచ్చేద్దాం. దేవుడు నివసించే ప్లేస్ ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలం. బాగా గుర్తుంచుకోండి. ఆ దినాలలో ఆయన తన గుడారాల్లో నివసించును. ఆ రోజుల్లో ఎక్కడుండేవాడు? పాత నిబంధనలో దేవుడు ఎక్కడ ఉండేవాడు? గుడారాలు. హల్లెలూయా. గుడారాల్లో నివసించాడు. ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదానికి ఆ దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? హల్లెలూయా. గుడారాల్లో నివసించిన దేవుడు. హల్లెలూయా. అక్కడ భౌతిక సంబంధమైన గుడారాలు, ఇక్కడ గుడారం ఏదంటే ఇది, ఈ శరీరమే గుడారం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఈ దేహమే గుడారం.
ఇక్కడ చూద్దాం. ఆ దినాలలో ఆయన తన గుడారాల్లో నివసించెను. ఈరోజు ప్రెజెంట్ దిస్ డే, ఇప్పుడు ఈరోజు ఆయన తన గుడారమైన నీలో నివసించుతున్నాడు. నువ్వే ఆయన గుడారానివే. నువ్వేనండి. అక్కడెక్కడ 3 భాగాలు ఉన్నాయో నీలో కూడా 3 భాగాలు ఉన్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ ఎట్ట 3 భాగాలు ఉన్నాయి, నీలో కూడా 3 భాగాలు ఉన్నాయి. చూద్దాం. ఈరోజు ఆయన తన గుడారమైన నీలో నివసించుచున్నాడు. కానీ మనము ఖచ్చితముగా ఈ స్థలమును నివాస యోగ్యమైన స్థలముగా చేయాలి. దేవుడు నివసించాలి అంటే హల్లెలూయా, ఈ స్థలాన్ని, ఏ స్థలాన్ని? దేవుడు నివసిస్తుంది ఈ గుడారమేగా. ఈ స్థలాన్ని ఏం చెయ్యాలి? ఖచ్చితముగా నివాస స్థలముగా చేయాలి. ప్రైజ్ లార్డ్. నివాస యోగ్యమైన స్థలముగా. అయ్యా ఎట్టంటే అట జీవితానయ్యా. ఆయన ఆడుంటాడు? నువ్వే చెప్పు నాకు. హల్లెలూయా. చిల్లి పడింది, ఇంటికి కారుతుంది, ఉంటావా? సరే, ఇంకొకటి చిన్న చెబుతా, చెప్పేదా? ఏడో ఒక ఎలుగు పిల్ల చచ్చిపోయింది, దాన్ని తీసుకొచ్చి గోడ మేకు కట్టేశాడు తాడు పెట్టి. అక్కడ నివసిస్తావా? చచ్చిపోయిన ఎలుగు పిల్ల చిన్నదే, ఎలుగు పిల్ల చాలా చిన్నదే, కాకపోతే ఆ గుడారంలో తగిలిచ్చాడు అనుకో, నివసిస్తావా? ఎందుకు నివసించలేవు? పగిలిపోతున్నాయి, ముక్కులు పగిలిపోతున్నాయి, చెవులు పగిలిపోతున్నాయి. హల్లెలూయా. వాసన తట్టుకోలేకపోతున్నావు. అవునా కాదా? మన జీవితము కూడా పరిశుద్ధంగా లేకపోతే ఆయనకు కూడా అట్టగే ఉంటది, కంపు కొడతా ఉంటది. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం. కానీ మనము ఖచ్చితముగా ఈ స్థలమును, ఈ స్థలాన్ని పట్టుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు ఆ గుడారమే ఈ గుడారం అని చెప్పాం. ఇప్పుడు ఈ స్థలాన్ని నివాస యోగ్యమైన స్థలంగా చెయ్యాలి. అయ్యా నువ్వు నాలోనే ఉండాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు అనుకో, అతనితోనే మాట్లాడాలి, అతనితోనే గడపాలి, అతనితోనే జీవించాలి అని కోరుకుంటాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తా ఉన్నాడు అనుకో, ఆ దేవుడు ఆయనలోనే ఉండాలి అని, దాటి వెళ్ళొద్దని అడుగుదాడా? అడగడా? గుడ్డి భర్తలో అడిగాడు కదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకని, దావీదు కుమారుడా నన్ను దాటిపోకని అడిగాడు కదయ్యా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు చదువుదాం. నివాస యోగ్యమైన స్థలముగా చేయాలి, ఆవరణముగా కాదు. ఏందో అన్నాడే ఇక్కడ, ఆవరణముగా కాదు. ఆవరణంలో అందరూ వస్తారు, అందరు ప్రతోడు ఆవరణంలో ఎంటర్ అవుతారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రతోడు ఎంటర్ అవ్వలేడు. ఒక్కడే నీకు దేవుడికి మధ్య సంబంధం, ఇంకొక వ్యక్తి రావడానికి లేదాడా? హల్లెలూయా. నీకు దేవుడికి మధ్య సంబంధం, ఇంకొక వ్యక్తి అక్కడికి రావటానికి లేదు. అదే ఆవరణంలోకి అయితే అన్ని గోత్రాల అందరూ వస్తారు. ప్రజల దేవుడు నివసించేది ఆవరణంలో కాదు. హల్లెలూయా. దేవుడు ఆవరణంలో నివసిస్తున్నానని చెప్పలా. దేవుడు నివసించే ప్లేస్ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలం.
అక్కడ నివసిస్తున్నాడు. అక్కడికి కూడా అందరు వెళ్ళలేరు, ఒక్కడే వెళ్తాడు. హల్లెలూయా. అదే విధానములో హల్లెలూయా ఆ ప్రధాన యాజకుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలాగెళ్తున్నాడు? నువ్వు కూడా ఒక్కడివే. దేవుడికి నీకు మధ్య సంబంధం ఇంకొక వ్యక్తికి లేదు అక్కడ ఛాన్స్. ప్రైజ్ లార్డ్. ఒక గుంపుగా కుదరదు. చూద్దాం, ఒంటరిగా వెళ్ళాలంట. అది కూడా చూడండి అమ్మా, కొంచెం ముందుకు చదువుతాను. ఆవరణముగా కాదు, లేక పరిశుద్ధ స్థలముగా, రెండోది పరిశుద్ధ స్థలం. అలాగైనా ఉన్నా పర్వాలేదంటవా? అక్కడికి యాజకులు అందరూ వస్తారు. నో, అలా కూడా కాదు. హల్లెలూయా. కానీ మనము అతి పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించబడిన, దాచబడిన జీవము ఒంటరిగా దేవునితో నివసించాలి. దేవునితో నివసించాలి. హల్లెలూయా. ఒంటరిగా రాశాడా ఇక్కడ? ఒంటరిగా దేవునితో నివసించాలి. దాచబడిన జీవం. హల్లెలూయా. ఒంటరిగా. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. ఇక్కడ కొంచెం ముందుకు నేను చదువుతున్నాను. మనము అతిగా ఉత్తేజం చెందుతున్నాం, కుంగిపోతున్నాం, అనేక విషయాలలో సతమతమగుచున్నాం, టెన్షన్లకు గురైపోతా అనేక విషయాల్లో ఏమవుతున్నాం? సతమతం అవుతున్నాం. ఏదో కొదువ కలిగిన వారమని అది చూపించుచున్నది. ఏదో కొదువు ఉన్నదని చూపించుచున్నది. సంఘము ఇప్పుడు తానున్న చోటు నుండి లక్షల మైళ్ళు ముందుకు వెళ్ళి ఉండవలసినది. ప్రజలా, తానున్న ప్లేస్ నుండి, తానున్న చోటు నుండి లక్షల మైళ్ళ ముందుకు వెళ్ళి ఉండవలసినది. మనము ఇంకను కౌమార ప్రాయంలోనే ఉన్నాం. ఏం ప్రాయం అంటది? కౌమార ప్రాయం. పట్టుకుంటున్నారా? ఏంటో చెబుతున్నాడు. వివాదాలాడుతూ, పోట్లాటలు, దెబ్బలాటలు, దిగుళ్ళతో. కొంతమందికి ఎన్ని దిగుళ్ళో! దిగుళ్ళు అంటే పుట్టరాని దిగుళ్ళో. హల్లెలూయా. అదే కౌమార స్థితి ఉండటం. హల్లెలూయా. వివాదాలు పెట్టుకుంటా, గొడవలు అన్నమాట. వివాదాలంటే పోట్లాటలు, దెబ్బలాటలు, దిగులుతో ఉంటున్నాం. కానీ నిజమునకు మనము ప్రతిష్ఠించబడి అతి పరిశుద్ధ స్థలములో దేవునిలో దాగి ఉండాలి. మనం ఎక్కడ దాగి ఉండాలి? ప్రతిష్ఠించబడి దేవునిలో దాగి ఉండాలి. హల్లెలూయా. ఈ అన్నిటిని విడిచిపెట్టాలి. ఈ దిగుళ్ళు వదిలేయాలి, దెబ్బలాట్లు వదిలేయాలి, పోట్లాట్లు వదిలేయాలి, వివాదాలు వదిలేయాలి. ప్రజలా, అలాగే ఇంకా వివాదాలు ఆడుతూనే ఉన్నాము అంటే ఇంకా మనం ఆ స్థలానికి వెళ్ళలేదని అర్థం. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో దేవునిలో దాగి ఉండాలి. మనము కొంత సమయము తీసుకొని మనము ఎక్కడికి వెళ్ళబోచున్నామో చూద్దాం అంటున్నాడు. హల్లెలూయా. కొంత సమయాన్ని తీసుకుందాం, ఎక్కడికి వెళ్ళబోతున్నామో చూద్దాం. అర్థమవుతుందా? ఇంకొక పారానే ఉంది. 19లో చివర కొన్ని సంఖ్యలు చెప్తున్నాడు. 3లో దేవుడు పరిపూర్ణుడు, 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. దైవత్వం అంతా 3లోనే పరిపూర్ణమైనది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వచ్చాడు. హల్లెలూయా. 3లో దేవుడు పరిపూర్ణుడు. ఈ సంఖ్యలు గుర్తించుకోమంటున్నాడు.
3, 7, 12, 24, 40, 50 సంఖ్యలు గుర్తున్నాయా? 3 ఏంటి? 3లో దేవుడు పరిపూర్ణుడు. హల్లెలూయా. ఇంకా చెప్పు 3 గురించి. 3లో దేవుడు పరిపూర్ణుడయ్యా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే, ఇంకా చెప్పు 3 గురించి నీకు తెలిసింది. ఇంకేం తెలీదా? శరీరము, ప్రాణము, ఆత్మ, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం అన్ని 3గా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అందుకే ఆ సంఖ్యలు గుర్తుంచుకోమంటున్నాడు. 7, 3 తర్వాత ఏంటి? 7 ఆరాధన. 7లో ఆరాధన. హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? 12. పట్టుకుంటున్నారా? 12 12 గోత్రాలు, 12 పునాదులు, 12 మంది అపోస్తులు. అర్థమవుతుందా? 12 తర్వాత 24 పెద్దలు. పట్టుకుంటున్నారా? ఇంకా 40. ఇది ఎవరన్నా చెబుతారా? నలభై 40 అనేది తీర్పు అయి ఉన్నది. ప్రజలా 40 అనేదండి తీర్పు. దేవుడికి మహిమ కలుగునుగాక. రాసుకోండి. 40 అంటే తీర్పు. పట్టుకుంటున్నారా? తర్వాత 50 సునాదన, పెంతెకొస్తు, పరిశుద్ధాత్మ దిగిరాటం, సునాదన బోర ఓదబడటం. ఈ సంఖ్యలు గుర్తించుకోవాలి. హల్లెలూయా. దేవుని గణిత సంఖ్యలు లేఖనాలన్నిటితో అవి కనిపిస్తాయి. లేఖనాల్లో కూడా కనిపిస్తాయి. నీకు ఆది కాండం నుండి చదువుకుంటా వెళ్ళినా నీకు ఈ లేఖనాల్లో కనుగొంటావు. మరియు గమనించండి, నీవు కూడా 3లో పరిపూర్ణమై ఉన్నావు. దేవుడు ఎలా 3లో పరిపూర్ణమై ఉన్నాడో నువ్వు కూడా 3లో పరిపూర్ణుడై ఉన్నావు. నేను 3లో పరిపూర్ణ ఒక్కడనేగా. సరే, ఆ 3 ఏదో చెప్తా. శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. పట్టుకుంటున్నారా? ప్రాణము, శరీరము, ఆత్మ, నీరు, రక్తము, ఆత్మ. ఆయన శరీరము నుండి వచ్చినవి కూడా 3. సిలువేయబడినప్పుడు యేసుక్రీస్తు శరీరంలో నుండి వచ్చినవి కూడా 3. పట్టుకుంటున్నారా? ఏమొచ్చినాయి అంటావు? యేసుక్రీస్తు శరీరంలో నుండి 3 నీరు వచ్చింది. రోమా సైనికుడు బల్లెంతో పొడిచినప్పుడు మొట్టమొదట ఏమొచ్చింది? తర్వాత రక్తం వచ్చింది. తర్వాత ఆయన శరీరాన్ని వదిలి ఏమి వెళ్ళిపోయినది? ఆత్మ. నీరు, రక్తము, ఆత్మ యేసుక్రీస్తు శరీరం నుండి కూడా బయటకు వచ్చాయి. ఆత్మ సంబంధమైన జన్మకి ఇవే అవసరం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జన్మకి ఇవే అవసరమై ఉన్నవి. అవునా కాదా? ఆడదాకా ఎందుకు? ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు. అవునా? ఒక బిడ్డ పుట్టేటప్పుడు బాహ్య జన్మకి 3 అవసరం. హల్లెలూయా. మనం అందరం ఎలా వచ్చాం? తల్లి గర్భంలో నుండి వచ్చిన వాళ్ళమేగా. తల్లి గర్భంలో నుండి మనం వచ్చే ముందు మొట్టమొదటగా ఏమొచ్చిందంటావు? నీరు. ఉమ్మ నీరు వచ్చిందా? తల్లి గర్భంలో నుండి బేబీ వచ్చే ముందు ఉమ్మ నీరు వచ్చిందా? ఉమ్మ నీరు రాకుండానే బిడ్డ వస్తాడా? ఉమ్మ నీరు వస్తుందా రావట్లేదా? రెండోదేంటి? బ్లడ్, రక్తం. అవునా? మూడోదేంటి? ఆత్మ ఉన్నది. హల్లెలూయా. బాహ్య సంబంధమైన జన్మలో కూడా, ప్రకృతి సంబంధమైన జన్మలో కూడా ఈ 3 అవసరమే. ఆత్మ సంబంధమైన జన్మకు కూడా అవసరమే.
ఎందుకంటే ఆత్మ సంబంధమైన జన్మను నువ్వు అర్థం చేసుకోవటానికే ప్రకృతి సంబంధమైన జన్మలో ఈ 3 పెట్టాడు. ప్రజలా, ఇప్పుడు ఆత్మ సంబంధమైన జన్మని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి రాజ్యానికి వెళ్ళాలిగా. దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన జన్మ కావాలిగా. అవి అర్థం చేసుకోవాలి. ఆయన శరీరంలో నుండి కూడా 3 కార్యాలు వచ్చినవి. 3 కార్యాలతో నూతన జన్మ కలుగుతుంది. ఏం కలుగుతుంది? నూతనమైన జన్మ కలుగుతుంది. ఆయన శరీరంలో నుండి వచ్చిన నీరు, రక్తము, ఆత్మ అనే 3 కార్యాలతో నూతన జన్మ కలుగుతుంది. శారీరక సంబంధమైన జన్మ కూడా హల్లెలూయా అదే విధానంలో జరుగుతుంది. ఇప్పుడు నా ఎదుట మిశ్రిత జనులు ఉన్నారు, కానీ మీరు వైద్యుడిని అడగండి. నేను మీ సహోదరుడును. ఒక బిడ్డ శరీర ప్రకారంగా జన్మించినప్పుడు మొదట నీరు వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, ఆ తర్వాత జీవం లేక ఆత్మ. ప్రజలా సంగమా పట్టుకుంటున్నారా? ఎంతమంది పట్టుకుంటున్నారు? ఇక్కడే కొంచెం డెప్త్లోకి వెళ్దామా? అక్కడ 3 ఉన్నాయా? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ. అర్థమవుతుందా? కొత్త జన్మ దగ్గరికి వస్తున్నాం. కొత్త జన్మలో ఏం జరుగుతుందో 20వ పేరాలో చెప్తున్నాడు. అవునా? ఇదొక్కటి చూసుకొని క్లోజ్ చేద్దాం, ఎందుకంటే తర్వాత ఆత్మఫలాల్లోకి వెళ్తాడు. 20వ పేరా ఒక్కటి చూసుకొని క్లోజ్ చేద్దాం. మరియు నూతనమైన జన్మ విషయంలో కూడా అదే కార్యం జరుగును. మనకేం కావాలి? నూతనమైన జన్మ. నూతనమైన జన్మ విషయంలో కూడా అదే కార్యము జరుగును. నీరు, రక్తము, ఆత్మ. ఇప్పుడు నీరుని ఎలా చెప్తావు పాస్టర్ గారు? నీతీకరణ. నీరంటే నీతీకరణ, రక్తం అంటే శుద్ధీకరణ, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఇక్కడికి రండి. విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుట. ఏం కావాలంట? విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుట. హల్లెలూయా. ఇదే మొదటిది. ప్రైజ్ లార్డ్. విశ్వాసము ద్వారాగా నీతిమంతులు అవుతున్నాం. వాక్యము వినటం ద్వారాగా, విశ్వాసం ఉంచటం ద్వారాగా నీతిమంతులుగా తీర్చబడుట. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఏంటండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట. శుద్ధీకరణ, రక్తము ద్వారా శుద్ధీకరించబడుట. చూడండి, మొట్టమొదట ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చినప్పుడు డైరెక్ట్గా బెడ్రూమ్కి తీసుకెళ్తామా? బెడ్రూమ్కి తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేం. ఏం చేస్తాం? హాల్లో కూర్చోబెడతాం. అయ్యా, ఇదిగో చల్లటి పానీయం సాగు, ఇదిగో పదార్థాలు ఇప్పుడిప్పుడే వేడివేడిగా తీసుకొచ్చారు, వంటగదిలో నుంచి సిద్ధపరిచి తిను అని ఇస్తారా ఎవరా? హల్లెలూయా. ఆ వంటగదిలో తయారు చేసిన పదార్థాలు తినటం ద్వారాగా, ఆ వాక్యం అనే దాన్ని తినటం ద్వారాగా, హల్లెలూయా, వాక్యం అనేది భుజించడం ద్వారాగా ఇతడేమవుతుంది? మారు మనసు కలుగుతుంది, నీతీకరణ జరిగిపోతుంది. అయ్యా, నేను యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నానయ్యా. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడాలనుకుంటున్నానయ్యా. ఎప్పుడైతే రక్తాలు కడగబడాలనుకుంటావో ఎమ్మటే ఏం జరుగుతుందంటే సేవకుడు వెళ్ళి నీకు బాప్తిజం ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆ యొక్క హాల్లో ఉన్న వ్యక్తివి, కిచెన్ రూమ్ లో వంట తిన్న వ్యక్తివి, అక్కడి నుంచి హాల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, హల్లెలూయా, ఎక్కడికి వెళ్తున్నావు? పడక గదికి 3వది. మొత్తము ఇల్లు కూడా కిచెన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రవక్త చెప్పాడండి దీంట్లో. నేను అది రాశాను కూడా, అండర్లైన్ కూడా చేశాను. హల్లెలూయా. ఎక్కడో కావాలంటే మీకు చెప్తాను. ఎక్కడ ఉన్నాయా? ప్రైజ్ లార్డ్.
ఇక్కడ నిజంగా తీశారండి ఇలా 24 20 ఎవరో చెప్పారే 24 అని. సరే చూడండి, ఇక్కడ 24వ పేర 14వ పేజీలో ఉంది. ఇప్పుడు సరే మనం వంటగదిలో భుజిస్తాం. ఏం చేస్తాం? భోజనం అంతా తయారయ్యేది బెడ్రూమ్లో చేస్తాడా? భుజించేది ఎక్కడ? అర్థమవుతుంది. వంటగదిలో తయారైనయే భుజించేది. హల్లెలూయా. చూడండి, సరే మనం వంటగదిలో భుజిస్తాం. అది పాపి అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని భుజిస్తాడు. మొదటిది ఏంటి? ఒక పాపి వంటగది దగ్గరికి వచ్చి దేవుడి వాక్యాన్ని భుజిస్తాడు. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని భుజిస్తాడో అతడికి ఏం కలుగుతుంది? విశ్వాసం వస్తుంది. దేని గురించి? దేవుడి వాక్యాన్ని భుజించాడు కాబట్టి వచ్చింది. సినిమాలు తిరిగి లోకంలో కార్యాలు భుజిస్తే రాదు. వంటగది వాక్యాన్ని భుజిస్తే వచ్చింది విశ్వాసం. వినుట క్రీస్తుని గురించిన మాటలు. క్రీస్తుని గురించిన మాటలు వినటం వల్ల నీకు విశ్వాసము కలుగుతుంది. అవునా? భుజిస్తావు. అది పాపి అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని భుజిస్తాడు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇదేనా మొదటిది? నీతీకరణ. అవునా? రెండోది, అతడు దేవుని వాక్యం వినిన తర్వాత అతడు సంఘము యొక్క సహవాసంలో పాల్గొంటాడు. ప్రజలా, దేవుడి వాక్యం విన్నాక ఇప్పుడు మనకేముంది? ఇక్కడ సహవాసపు ఆరాధన. అంటే ఆయన శరీరం తింటాం, ఆయన రక్తాన్ని తీసుకోవడం, పాద పరిచర్య కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు రెండో దానిలో ఉన్నాయి. ప్రజలాడ్ బాప్తిజం తీసుకొని వాడికి వచ్చి అయ్యా తీసుకోయ్యా రొట్టె ద్రాక్షారసం అని ఇస్తారా? ఎవరు? అర్థమైందా? ఒక క్రమం ఉంది ఇక్కడ. చూడండి 24. అమ్మా, దేవుని వాక్యం విన్న తర్వాత అతడు సంఘము యొక్క సహవాసంలో పాల్గొనును. అతడు వాక్యాన్ని విని దాన్ని చేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు అతడికి క్రైస్తవ బాప్తిజం ఇస్తారు. ఏమిస్తారు? దాని ద్వారా అతడు సహవాసంలో ప్రవేశిస్తాడు. క్రైస్తవ బాప్తిజం అనేది తీసుకోవటం ద్వారాగా అతడు రెండవ స్టెప్ అయిన సహవాసంలో ప్రవేశిస్తాడు. తర్వాత అతడు సమాజంలో ప్రవేశించును. తర్వాత నీవు వంటగది నుండి అతిథి గదిలోనికి వస్తావు. అది రెండోది. బెడ్రూమ్ కాదు, అతిథి గది. ప్రైజ్ లార్డ్. ఏంటండి అది? ఫస్ట్ వంటగది, తర్వాత ఎక్కడికి వస్తావు? అతిథి గదిలోకి వస్తావు. నీవు నీ పొరుగు వానితో సహవాసం చేస్తావు. ఇక్కడ ఉన్న మీరందరూ ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? పొరుగు వారితో సహవాసం చేస్తున్నారు. అవునా? అవునా కదా? హల్లెలూయా. పొరుగు వారితో సహవాసము చేస్తావు. అక్కడ నీవు ఇతరులతో సహవాసం చేస్తావు. ఆ అతిథి గదిలో ఏం చేస్తావు? నీ పక్కన స్నేహితుడితో సహవాసం చేయటం ప్రారంభిస్తావు. లోకస్తుడితో కాదు. స్నేహం ఎవరితో? నీ సహవాసము ఎవరితో అంటే నీవు ఏ వర్తమానం అయితే నమ్మావో అదే వర్తమానం నమ్మిన నీ పక్కనున్న నీ సహోదరుడితో నీ సహవాసం. ప్రైజ్ లార్డ్. ఒకవేళ హల్లెలూయా, ఒకవేళ అయ్యా నేను లోకస్తుడితో సహవాసం చేస్తానయ్యా అన్నావనుకో, వాడి ప్రభావం నీ మీద పడుతుంది. నిజం, వాడి ప్రభావం నీ మీద పడుతుంది. మనం చూసాం కదా వేరొకరి ప్రభావం అనే దాంట్లో. ఉజ్జియా యొక్క ప్రభావం యెషయా మీద పడలా? ఉజ్జియా ప్రభావం యెషయా మీద పడిందా లేదా? ఇక్కడికి వద్దాం. మూడవది, తర్వాత ఈ సహవాసంలో పాల్గొన్న తర్వాత ఇక మూడవ గదిలోకి వెళ్తావు. మూడోది ఏంటంటే పడక గది. అంటే నువ్వు రెస్ట్ తీసుకునే గది. పడక గదిలోకి ఈ అతిథులు రారు.
హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నారా? పడక గది నీవు విశ్రాంతి తీసుకునే స్థలం. పగటి పూట ఎండలో కష్టపడి వచ్చిన తర్వాత ఆ గదిలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటావు. ఎలాగా? ఒంటరిగా నీ బెడ్రూమ్లో, పడక గదిలో. హల్లెలూయా. నీ ఇంటి యొద్ద ప్రార్థనా గదియే పడక గది. నీ యొక్క ప్రార్థనా గది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి తీసుకెళ్తారా? నో 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 నో, అది నీకు సంబంధించినది. హల్లెలూయా. కొన్నిసార్లు నేను పాతకాలపు గృహాలను దర్శించినప్పుడు ఆ తల్లులు వంట చేసేటప్పుడు వాడే పై వస్త్రము కట్టుకొని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ పడక గదిలో నుండి రావటం నేను చూశాను. అర్థమవుతుందా? ఏమైంది అక్కడ? పడక గదిలో ఆ ఆత్మ తాకింది ఆ వ్యక్తిని, ఆ పరిశుద్ధ ఆత్మ తాకింది. ఇక కన్నీరు కార్తా ఉంది, ఏడుస్తా ఉన్నది, రోధిస్తా ఉన్నది. ప్రజలా పడక గదిలో నుండి రావడం నేను చూశాను. ఏడుస్తూ ప్రార్థిస్తూ ఒంటరిగా వారు దేవునితో సమయం గడుపుచున్నారు. ఓ, అది ఎంత అద్భుతమైన స్థలమో! ఒక వ్యక్తి తన జీవమును అనేక రకాలైన ఇతర స్థలాల నుండి వేరు చేసుకొని క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన ఆ స్థలములోనే, అదే అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఇంటిని కూడా తీసుకొని కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నీ జీవితాన్ని తీసుకొని కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జన్మను కూడా తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కొత్త జన్మను కూడా తీసుకొని చూపిస్తా ఉన్నాడు. ప్రైజ్లా. ఎంతమందికి ఈ విషయాలు అర్థమవుతున్నాయి? ఇక్కడికి మనం వచ్చేద్దాం. 21వ పేర క్లోజ్ చేసేద్దాం. 20వ పేర 21 తర్వాత చూద్దామన్నా కదా. విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుట. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నాడో ఆ కిచెన్ రూమ్లో తినటం ద్వారాగా అతడికి వినటం వల్ల విశ్వాసం వచ్చును. వినటం అన్నా తినటం అన్నా ఒకటే. ప్రజలా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాడు. అది నీతీకరణ మొదటిది. రెండోది ఏంటి? శుద్ధీకరణ. అంటే అతడు ఏడకి వస్తున్నాడు? సహవాసంలోకి వస్తున్నాడు, బాప్తిజం తీసుకుంటున్నాడు, రక్తము ద్వారా శుద్ధీకరించబడుతున్నాడు. తర్వాతదేంటి? పరిశుద్ధాత్మ బాప్తిజం. నిన్ను అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశపెట్టుట. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్తుంది. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ బాప్తిజం లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి ఏ వ్యక్తి కూడా వెళ్ళలేడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? అందుకే ఇక్కడ చూద్దాం, ముగిస్తాను. ఇప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులో దాచబడ్డాడు. ఈ మాటలు నేను గౌరవంతో చెప్పుచున్నాను. మనలో అనేకులు ఇంకను వెలుపల ఆవరణములోనే ఆటలాడుచున్నారు. బాప్తిజాలు తీసుకున్నారు, సవాసానికి వస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? వెలుపటి ఆవరణం. ఆవరణం అనేది ఎన్నోది? అంత పోస్ట్ దానిలోనే ఉండి ఆటలాడుతూ ఉన్నారు. హల్లెలూయా. వెలుపటి ఆవరణంలోనే ఆటలాడుచున్నారు. చూసారా? మన జీవము క్రీస్తుతో కూడా దాచపెట్టబడలేదు. ఇంకా అలాగ ఆటలాడుతున్నాడంటే ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా దాచపెట్టబడలేదు. ఆత్మ ఫలాలు దానిని నిరూపిస్తాయి. ఒకవేళ నువ్వు జీవం క్రీస్తుతో దాచబడ్డావంటే నీలో ఏమొస్తాయి? ఆత్మ ఫలాలు వస్తాయి. అవి నీ జీవితంలో నిరూపిస్తాయి. అయ్యా, నేను బాప్తిజం తీసుకున్నాను అంటే మెసేజ్ బిలేవర్ని. ఆత్మఫలాలు ఉన్నాయా? ఏమడిగా భాష గారు మీరు? ఆత్మఫలాలు అడిగా. అవి ఉన్నాయా? ఆత్మఫలాలు రావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజం ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం లేకుండా ఆత్మఫలాలు పలుకలేవు. ప్రజలు, దేవుడు నీలో నివసించాలి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ బాప్తిజం ఉన్న వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలో జీవిస్తాడు, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ఆవరణంలో ఉండి ఆటలాడుతూ ఉన్నాడు. లోకస్తులతో ఆటలాడుతూ ఉన్నాడంటే, ఇంకా ఆవరణంలో ఉన్నాడంటే వాడు జీవము క్రీస్తులో లేదని ఖండితంగా చెప్పాడు. ఎవరైనా ఇంకా అలాగ ఆటలాడుకుంటా ఉన్నట్టయితే ఇప్పుడే మారు మనసు పొంది వాక్యాన్ని స్వీకరించి దేవుడి వైపు తిరగండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడే తిరగండి. ప్రయోజనం ఏమిటి? సమయం వెళ్ళిపోయినాక, సమయం ఉండంగానే తిరిగితే ప్రయోజనం మనకి. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు, అనేకులు ఇంకను వెలుపల ఆవరణంలోనే ఆటలాడుతున్నారు. మన జీవం క్రీస్తుతో కూడా దాచిపెట్టబడలేదు అనటానికి అది రుజువై ఉన్నదన్నమాట. ఆత్మఫలాలు దాన్ని నిరూపిస్తాయి. మీరు చూసారా, మనము అక్కడ ఉన్నామని తలంచవచ్చును కానీ నీ జీవితంలో దానితో సరిపోల్చబడే వరకు, ప్రజలాడ్, నీ జీవితము దానితో సరిపోల్చబడే వరకు అదే దానిని నిరూపిస్తుంది. వారి ఫలములను బట్టి మీరు వారిని ఎరుగుదురు అని యేసు చెప్పాడు. యేసేమన్నాడండి? వారి యొక్క ఫలాలను బట్టి మీరు ఎరుగుతారు. వారి మత శాఖను బట్టి కాదు, వారి సంఘ శాఖను బట్టి కాదు, కానీ వాళ్ళ ఫలాలను బట్టి మీరు వారిని ఎరుగుతారు. ప్రజలా, ఏం కావాలంటే మనం ఎలా తెలుసుకుంటాం? ఫలములను బట్టి. ప్రజలా, ఏంటి ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిక. ఈ ఫలాలను బట్టి తెలుస్తాయి. హల్లెలూయా. అందుకే వెలుపటి ఆవరణంలోనండి ఇంకా ఆటలాడే టైం కాదు ఇది. వ్యర్థముగా సమయం గడిపినంత వరకు చాలు. ఎత్తబడే టైం ఇది. శరీర మార్పు పొందుకొని వెళ్ళే టైం ఇది. ఈ టైంలో డబ్బు కొరకు లగెత్తుదామన్నా కష్టం. హల్లెలూయా. ఈ టైంలో ఉద్యోగం, పెద్ద పెద్ద ఉద్యోగాల కొరకు వేటలాడదామన్నా కష్టం. ఈ టైం ఎలాంటి టైం అయ్యా అంటే, నీ జీవితాన్ని వాక్యానికి అర్పించి వాక్య రూపంలోకి మార్చుకొని ఎత్తబడే టైం. ఆత్మ ఫలాలను మరి ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఎత్తబడే టైం. ప్రైజ్ లార్డ్. వ్యక్తిగతమైనదేనంటావా? రక్షణ వ్యక్తిగతమైనదేనంటావా? హల్లెలూయా. వ్యక్తిగతమైనది రక్షణ. అర్థమవుతుందా సంగమా? పట్టుకుంటున్నారా సంగమా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.